నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొల్లలో జరిగిన దాయాదుల ఘటనలో ఒకరు చనిపోయిన ఘటన మరవక ముందే జోగులాంబ గద్వాల జిల్లాలో మరొకటి చోటు చేసుకుంది. ధరూర్ మండలంలోని ఎములోనిపల్లి గ్రామంలో దాయాదుల మధ్య భూ వివాదం గొడవకు దారితీసింది. 4 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 60 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిలో మాకు వాటా ఉందంటూ దాయాదులు దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోపోవడం లేదంటున్నారు. దాయాదుల నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. అందుకే దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశామంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సాయి మాధవి, జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ఎములోనిపల్లి గ్రామంలో 2 కుటుంబాల మధ్య గొడవకు భూతగాథ దారితీసింది. 4 రోజుల కింద జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించి 11 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఒకే గ్రామానికి చెందినటువంటి వీరంతా ఇవాళ సాగుకు వెళ్ళినటువంటి వెంకటేష్ మీదకు ప్రత్యర్థులు దాడి చేయడం జరిగింది. 11 ఎకరాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా 2 కుటుంబాల మధ్య గొడవ జరుగుతూ ఉంది. 4 రోజుల క్రితం వెంకటేష్ అనేటటువంటి వ్యక్తిని తమ ప్రత్యర్థులైనటువంటి వారు దాడి చేయడం జరిగింది. వీరంతా కూడా కొట్టుకోవడం జరిగింది. అయితే ఈ భూ వ్యవహారానికి సంబంధించి చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతుంది. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా ఈ భూ తగాదాలు అనేటువంటివి సంచలనం రేకెత్తిస్తున్నాయి. గత 4-5 రోజుల క్రితం నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో భూ తగాదాలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఆ ఘటన మరవక ముందే మరో ఘటన ధరూర్ మండలం ఎములోనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. 11 ఎకరాలకు సంబంధించి వెంకటేష్ అనే వ్యక్తి కబ్జాలో ఉన్నాడు. ఆయన సాగు చేసుకోవడానికి పొలం వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ధరూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారము ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం జరిగింది. కొంత ఆలస్యంగా ఘటన వెలుగులోకి రావడం జరిగింది. వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి గత కొన్నేళ్లుగా కూడా ఈ 11 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాడు. తన పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి అది. దీనికి సంబంధించి ఆ గతంలో వెంకటేష్ పూర్వీకులు అసలు భూమి అమ్మలేదని చెప్పి ఆ భూమి అంతా మాదే అని చెప్పి మరొక వర్గం గత కొన్ని రోజులుగా ఈ 2 కుటుంబాల మధ్య వివాదం నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత 4 రోజుల క్రితం సాగు మీదకి పోయినటువంటి వెంకటేష్ అనేటటువంటి వ్యక్తి మీద తమ ప్రత్యర్థులు దాడి చేయడం జరిగింది. వరుసగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భూ తగాదాలు సంచలనం రేపుతున్నాయి. ఉట్కూరు మండలంలో కూడా భూ తగాదాకు ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం సంచలనంగా మారింది. అయితే వరుస భూ తగాదా ఘటనలు జరగడం పట్ల కూడా పోలీసులంతా కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం సాగు ప్రారంభం కావడంతో ఇటువంటి తగాదాలు కొంత ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పి కూడా జిల్లా ప్రజలు అంటూ ఉన్నారు. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.